ఈ సంగతులు రాయించున్నాను అన్నాడు. మిమ్మల్ని ఎవరినూ మోసపరచకుండా ఉండునట్లు, అబద్ధ బోధకులు మోసపరచకుండా ఉండునట్లు నేను మీకు ఈ సంగతులు రాయించున్నాను అన్నాడు. 4వ విషయం, మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను మీకు ఈ సంగతులను రాయించున్నాను అన్నాడు. ఈ 4 ముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయముల కొరకు ఈ పత్రికను యోహాను భక్తుడు రాయవలసి వచ్చింది. ఇప్పుడు మనము గ్రంథ విభజనలోనికి గనక వెళ్ళినట్లయితే ఎట్లా ప్రారంభించాడు ఈ పత్రికను అని చూస్తే సేమ్ యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఆది అందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని ఏ విధంగానైతే యోహాను సువార్తను ప్రస్తావించాడో అదేవిధంగా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో కూడా జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉండెనో అనే మాటను ప్రారంభిస్తున్నాడు అన్నమాట. అప్పుడు ఒక తప్పుడు బోధ ఉండేదట. యోహాను ఈ పత్రికను రాసేటువంటి సమయంలో ఒక తప్పుడు బోధ ఏంటి బాగా విపరీతంగా ఉండేది అని అంటే జ్ఞాస్టిజం అనేటువంటి ఒక తప్పుడు బోధ ఉండేది. అది ఏంటి అని అంటే